టమాటా కర్రీ. సండే కదా, నార్మల్ టమాటా కర్రీ తినాలనిపించట్లేదు. సో ఈ టమాటా కర్రీలో ఈ ఎగ్స్ యూస్ చేసేసి ఏం చేస్తున్నానో చూడండి. ఎలా చేస్తున్నాను, ఇట్లా 4 సైడ్స్ కొంచెం గ్యాప్స్ పెట్టేస్తున్నాను. ఇందులో ఎగ్ పగలగొట్టేసేసేస్తా. చాలా ఈజీ, భలే ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. రొటీన్ టమాటా కర్రీ లాగా కాకుండా. సో దీన్ని ఏమీ కదపొద్దు, కొంతసేపు అలా మూత పెట్టేసుకుందాం. ఒక 2 మినిట్స్ మగ్గాక చూద్దాం. మగ్గిందేమో చూద్దాం. ఇలా కట్ చేసుకుందాం ఏ ఎగ్కి ఎగ్. ఇంకా పూర్తిగా కుక్ అవ్వలేదు ఎగ్గు. సో ఇంకొక 2 మినిట్స్ వెయిట్ చేద్దాం. ఆల్మోస్ట్ మగ్గిపోయి ఉంటుంది. తిప్పుకుందాం. చాలా మంచిగా వచ్చింది. ఇట్లా ఒక 1 మినిట్ జస్ట్ అంతే, కర్రీ రెడీ అయిపోయింది. ఇంకా డిఫరెంట్గా రొటీన్ టమాటా కర్రీలా కాకుండా ఇలా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. రెడీ అయిపోయినట్లే కర్రీ, చక్కగా కుక్ అయిపోయింది. భలే అంటే భలే టేస్ట్ ఉంటుంది. ఇంకా వడ్డిచ్చేసుకుందాం. ఎగ్ టమాటా ఇగురు చూస్తుంటేనే భలే నోరు ఊరిపోతుంది. ఇది వచ్చి ఆంటీ పంపారు ఇవాళ సండే కదా, నా కోసం మెత్తోళ్ళు చింత చిగురు అనమాట. గోరు చిక్కుళ్ళతో చేస్తారు. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. నాకు ఆంటీ చేసే ప్రతి నాన్ వెజ్ ఐటమ్ మై ఫేవరెట్ అనమాట. ఇది కూడా. ఇవి మెత్తోళ్ళు. ఇటు చూపించు. సున్నుండలు ఈరోజే చేశాను. 2 సున్నుండలు తినేసి చక్కగా ఈ భోజనం చేసేసి, నాన్ వెజ్ తిన్నప్పుడు పెరుగన్నం కానీ మజ్జిగన్నం కానీ తినాలనిపించదు. సో ఈ చిక్కటి బటర్ మిల్క్ చక్కగా జీరా, నిమ్మకాయ, కరివేపాకు వేసినవి వెయిట్ చేయకుండా ఈ ఎండలకి బాగా కాపాడిద్ది అనమాట. సో తిని టేస్ట్ చెప్తాను, చూడండి మీరు కూడా. ఫస్ట్ టమాటా ఎగ్గే తినాలి. ఎండు చేపలు తిన్నామంటే అసలు అది డామినేట్ చేసేసింది. ఆహా, చాలా బాగుంది, డిఫరెంట్గా ఉంది. రొటీన్గా ఆమ్లెట్లు, రొటీన్గా ఎగ్ కర్రీలు, ఎగ్ పులుసులు ఇలా కాకుండా ఇది కూడా చాలా బాగుంది. ఆ కలుపు తింటేనే మంచి గుమగుమలు. ఈ చిక్కుడుకాయ ముక్క కూడా చింత చిగురులో కుక్ అయింది కదా, పుల్లగా భలే ఉంటుంది. సో ఒక చేప ముక్క. ఆహా, అద్భుతం. చింత చిగురు మెత్తోళ్ళ కాంబినేషన్. ఈ నాన్ వెజ్ ఐటమ్స్ అన్నీ త్వరలో ఆంటీ చేత్తో అమ్మ చేతి వంట కింద కూడా అప్లోడ్ చేస్తా.